రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 24వ సంకీర్తన 5వ చరణము. వారు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. హల్లెలూయా. మరి దేవుని చేత ఆశీర్వాదం పొందినటువంటి బిడ్డలముగా మనము ఉండాలి అనంటే మనము ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ కీర్తనకారుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి మనము ఆశీర్వాదం పొందాలి అనంటే మనము మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏమిటి అనంటే మనము చెడ్డ వాటిని విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క మనసు దేవుని పైన ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మరి చెడు దానిపైన మన యొక్క మనస్సును మనం పెట్టుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. మన హృదయములో మన యొక్క అంతరంగం ఏదైతే ఉందో అది మరి ఎలా ఉండాలి అనంటే శుద్ధి చేయబడి ఉండాలి. శుద్ధ హృదయము కనుక మనము కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. మరి మనము కనుక చెడు మాటలు, చెడు తలంపులు, పాపపు హృదయము కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఏమాత్రం కూడా పొందుకోలేము. కొంతమంది మాటలు చూస్తే ఎప్పుడు చూసినా చెడ్డ మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారు. మరి యొక్క వాళ్ళ ఆలోచనలు కూడా చెడ్డవిగానే ఉంటాయి. ఇతరులను ఎలా క్రిందకి నెట్టివేయాలి, ఇతరుల కంటే తమను తాము ఎలా హెచ్చించుకోవాలి, మరి ఇతరుల జీవితాలను బట్టి మరి ఎటువంటి అబద్ధాలు మాట్లాడాలి, ఇలాంటి చెడ్డ హృదయం కలిగినటువంటి వారు అనేక మంది ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, శుద్ధ హృదయం కలిగి ఉంటే, పాపము లేనటువంటి హృదయం, మరి పాపాన్ని దేవుని యొక్క రక్తముతో కడిగి వేసుకున్నటువంటి హృదయం, మరి శుద్ధి చేయబడినటువంటి హృదయము గనక మనము కలిగి ఉంటే మనము దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారముగా ఉంటాము. మరి మన రక్షకుడు అయినటువంటి దేవుడు తన యొక్క రక్తము చేత మనకి నీతిని ఆయన ధరింపచేసి ఉన్నాడు కనుక ఆ నీతిని మనము మరి కలిగినటువంటి బిడ్డలముగా ఉంటాము. కనుక మనము మరి పాపము చేయనటువంటి చేతులు కలిగి ఉండాలి. పాప తలంపులు రానిటువంటి హృదయము, మరి ఉన్నటువంటి దోషాన్ని దేవుని యొక్క రక్తములో కడిగేసుకున్నటువంటి హృదయము కలిగినటువంటి వారముగా ఉండాలి. మరి వ్యర్థమైనటువంటి వాటిపైన మన యొక్క మనసును పెట్టినటువంటి వారముగా ఉండాలి. ఇతరులకు వ్యతిరేకముగా మనము కపటమైనటువంటి ప్రమాణాలు చేయకుండా ఉండాలి. అలాంటివి కనుక మనం పాటించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అనే యొక్క నీతిని మనకు అనుగ్రహిస్తాడు, అనే యొక్క రాజ్యాన్ని మనల్ని వారసులుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా నా తండ్రి నువ్వు నీతి గల రాజువు ప్రభువా, అయా నువ్వు నా తండ్రి వేసి ఆశీర్వదించేటువంటి దేవుడు. అయా మీ నీతి, మీ రాజ్యము, అయా తండ్రి మీ యొక్క ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే ప్రభువా, అయా నా తండ్రి వ్యర్థమైనటువంటి వాటి వైపు కాకుండా మీ పైన మా గురువు ఉంచుకుంటూ, అయా తండ్రి పాపపు తలంపులు కాకుండా ఉండినట్లు అయా శుద్ధ హృదయం కలిగి జీవించుటకును ప్రభా సహాయం దయచేయమని, ఇతరులను అయినా అతన్ని ప్రేమించేటువంటి బిడ్డలముగా ఉండుటకును అతనే మీ కృపను మా అందరికీ నుంచి అయా నీ చేత ఆశీర్వాదింపబడినటువంటి బిడ్డలుగా ఉండగలిగేటువంటి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసరి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలోనేముగా ప్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రిపర్లో మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.